రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10వ తేదీన చుట్టుకుంట అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ఆందోళన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమాటి అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, నాగేశ్వరరావు, శివాజీ బుధవారం మీడియాకు తెలిపారు. రైతులకి గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకి మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నీతిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 10వ తేదీన జరిగే ఆందోళనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పంటలకు మద్దతు రేటు కల్పించాలని చెప్పేసి వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన గుంటూరులోనే వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా జరగబోతున్నది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఈ ఏడాది ఏ పంటకు కూడా రైతుకి సరైన మద్దతు రేటు లభించలేదు. ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పుకున్న మిర్చి సంబంధించిన రైతు పూర్తిగా సగానికి సగం రేటు పడిపోయి పండించిన దానికి పంట గిట్టుబాటు రాకపోగా పెట్టుబడి 2.5 లక్షలు అయితే కేవలం ₹1,00,000 వచ్చే విధంగా ఇవాళ రేటు ప్రకటన చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. 11,781 అంటే కేవలం పెట్టుబడుల సగం కూడా రావు. పెట్టిన దానికి అంత దారుణంగా రేటు ఇవాళ ఫిక్స్ చేశారు. అది ఏ ప్రాతిపదిక రేటు ఫిక్స్ చేశారు. అందువల్ల మిర్చి సంబంధించిన రేటుని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే ధరల స్థిరీ నిధీకరణ సంబంధించి కేవలం 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతంలో 3,000 కోట్లు కేటాయిస్తేనే సరిపోలేదని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఇప్పుడు 300 కోట్లు అంటే చాలా దారుణం. 5,000 కోట్లు కేటాయిస్తేనే ఈ పంటలకు సంబంధించి కొనుగోలు జరిగితే ప్రైవేటు వ్యాపారస్తులు రేటు ఎక్కువ పెడతారు. అందువల్ల వెంటనే మార్చుకొని బడ్జెట్ పునరాలోచించుకొని 5,000 కోట్లు స్థిర నిధీకరణ కేటాయించి అన్ని పంటలకు రైతుకు అనుకూలంగా ఉండే విధంగా. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 10వ తారీఖు గుంటూరు వ్యవసాయ కమిషన్ కార్యాలయం వద్ద రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లాగే ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని, C2+50 పద్ధతిలో గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఏదైతే 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా సంవత్సర కాలంగా జరిగిన ఉద్యమం విరమణల కారణంగా రైతులకి నరేంద్ర మోడీ క్షమాపణ చెబుతూ ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుల్ని మోసం చేసింది. ఏదైతే నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, అట్లాగనే 170 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, ధరల స్థిరీకరణని వచ్చేసరికి మన కూటమి ప్రభుత్వం 300 కోట్లని కేటాయించి